మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. గులాబీ బాస్ పార్టీ భవిష్యత్ కార్యాచరణపై సీరియస్ గా దృష్టి సారించారు. ఇందులో భాగంగానే వరుస సమావేశాలను నిర్వహిస్తున్నారు. కొద్ది రోజుల క్రితమే తెలంగాణ భవన్లో పార్టీ విస్తృత సమావేశం నిర్వహించారు. మంగళవారం మరో కీలక సమావేశం ఏర్పాటు చేశారు. ఎర్రవల్లి సమావేశంలో జరిగే ఈ సమావేశంలో పార్టీ కమిటీలు, ఇన్ఛార్జీల నియామకం, పార్టీ సభ్యత్వ నమోదు వంటి పలు అంశాలపై చర్చ జరుగుతోంది. భారత రాష్ట్ర సమితి భవిష్యత్తు కార్యాచరణపై ఆ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రత్యేకంగా దృష్టి సారించారు. ఈ నెల 12 అంటే మంగళవారం నాడు పార్టీ కీలక సమావేశాన్ని ఏర్పాటు చేయనున్నారు. ఎర్రవల్లి నివాసంలో జరగనున్న ఈ సమావేశానికి పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తో పాటు పార్టీ ప్రధాన కార్యదర్శులు, శాసనసభా పక్షం మరియు మండలి పక్ష ఉపనేతలు హాజరవుతారు. మధ్యాహ్న భోజనం అనంతరం ప్రారంభమయ్యే ఈ సమావేశంలో పార్టీ భవిష్యత్తు వ్యూహాలపై విస్తృత స్థాయిలో చర్చ జరగనున్నట్లు తెలుస్తోంది. గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు పార్టీ నిర్మాణాన్ని మరింత పటిష్టం చేయటం, కొత్త కమిటీల ఏర్పాటు, పార్టీ ఇన్ఛార్జీల నియామకం వంటి అంశాలు సమావేశంలో ప్రధాన అజెండాగా ఉండనున్నాయి. అలాగే పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని విస్తృతంగా చేపట్టేందుకు కార్యాచరణ రూపొందించే అవకాశం కనిపిస్తోంది. యువత, మహిళలు, గ్రామీణ వర్గాలను మరింత ఆకర్షించే దిశగా కొత్త వ్యూహాలపై చర్చ జరగనున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. తెలంగాణ రాజకీయాల్లో వేగంగా మారుతున్న పరిణామాల నేపథ్యంలో బీఆర్ఎస్ ను సంస్థాగతంగా బలోపేతం చేయడంపై పార్టీ అధినేత కేసీఆర్ ప్రత్యేక దృష్టి సారించారని నేతలు చెబుతున్నారు. ఇటీవల కాలంలో బీఆర్ఎస్ ఎదుర్కొంటున్న సవాళ్లు, మారుతున్న రాజకీయ సమీకరణాలు, రానున్న స్థానిక సంస్థల ఎన్నికలు, భవిష్యత్తు రాజకీయ కార్యాచరణపై అధినేత కేసీఆర్ దిశానిర్దేశం చేసే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. ముఖ్యంగా పార్టీ నేతలు, క్యాడర్లో కొత్త ఉత్సాహం నింపేలా కేసీఆర్ సందేశం ఉంటుందని చెబుతున్నారు. పార్టీ శ్రేణుల్ని మళ్లీ క్షేత్రస్థాయిలో చురుకుగా మార్చేందుకు స్పష్టమైన కార్యాచరణను ప్రకటించే అవకాశం కనిపిస్తోంది. బీఆర్ఎస్ పార్టీ బలోపేతం కోసం వ్యూహాలతో పాటు 5 రాష్ట్రాల ఎన్నికల ఫలితాలపై కూడా కేసీఆర్ ఈ సమావేశంలో పార్టీ నేతలతో చర్చించనున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ హైదరాబాద్ పర్యటన, పరేడ్ గ్రౌండ్స్ లో జరిగిన బీజేపీ సభపై కూడా కేసీఆర్ ఆరా తీయనున్నారు. మొత్తానికి ఎర్రవెల్లి వేదికగా జరగనున్న ఈ సమావేశం బీఆర్ఎస్ భవిష్యత్తు రాజకీయ దిశను నిర్ణయించే కీలక సమావేశం కానుందని గులాబీ పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది.